హాయ్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అటాక్ ఆన్ టైటన్ యానిమే గురించి డిస్కస్ చేద్దాం. ఇంతవరకు ఈ యానిమేకి 4 సీజన్స్ రిలీజ్ అయ్యాయి. లాస్ట్ సీజన్ జనవరిలో రిలీజ్ అవ్వబోతుంది. వింటర్ 2021లో చాలా యానిమేస్ రిలీజ్ అయ్యాయి. కానీ వాటన్నిటిలో ట్రెండ్ సెట్టింగ్ యానిమే ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా అటాక్ ఆన్ టైటన్ సీజన్ 4 పార్ట్ 1 అని ఈజీగా చెప్పచ్చు. చాలా రేర్ కేసెస్లో డిఫరెంట్ కమ్యూనిటీ గ్రూప్స్ అంతా కలిసి ఒక స్టోరీ గురించి గంటలు డిస్కస్ చేసుకోవడం చాలా రేర్గా జరుగుతుంది. అటాక్ ఆన్ టైటన్ సీజన్ 4 పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు కూడా సేమ్ అలాగే జరిగింది. ప్రతి ఒక్క ఎపిసోడ్లో మనకి ట్విస్ట్ లాగా చూపించి ఎండ్ చేసేవారు. ట్విట్టర్ ఇంకా రెడిట్ గ్రూప్స్లో అయితే ఫుల్గా డిస్కషన్స్ జరిగేవి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం అవ్వబోతుంది అని. ఇంకా ఒక యానిమే సిరీస్ రిలీజ్ అయ్యాక మనకి లాస్ట్లో ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ సిరీస్కి ఇంత హైప్ ఇస్తున్నారు, అంత హైప్ నిజంగా అవసరమా? ఆ హైప్ రీచ్ అయ్యిందా అని నన్ను అడిగితే అటాక్ ఆన్ టైటన్ సీజన్ 4 పార్ట్ 1కి చాలా అంటే చాలా హైప్ వచ్చింది. ఇంకా ఒక విధంగా ఆ హైప్ రీచ్ అయ్యింది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సీజన్ 4 పార్ట్ 1 స్క్రీన్ ప్లే కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అది కాస్త మైనస్. అటాక్ ఆన్ టైటన్ రెగ్యులర్ యానిమే సిరీసెస్ లాగా కాదు. సీజన్ 4లో మనకి ఉండే స్టోరీ సీజన్ 1లో ఉండే స్టోరీతో కంపేర్ చేస్తే కంప్లీట్గా చేంజ్ అయింది. మన హీరో ఎరిన్ ఆబ్జెక్టివ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఒక విధంగా కంప్లీట్గా యానిమే జాన్రాయే చేంజ్ అయింది. ఇంకా చూసే ఆడియన్స్కి అది నచ్చింది. చాలా పాపులర్ యానిమేస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్కి డీమన్ స్లేయర్, జుజుట్సు కైసన్. వీటిలో హీరో యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ మనకి ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్లోనే చూపించేస్తారు. ఎగ్జాంపుల్కి డీమన్ స్లేయర్లో ఉండే మూజాన్ ఒక డీమన్. ఇంకా తాంజీరో వాళ్ళ ఫ్యామిలీని కిల్ చేస్తాడు. ఇంకా తాంజీరో వాళ్ళ సిస్టర్ని ఒక డీమన్ కింద కన్వర్ట్ చేస్తాడు. సో మన హీరో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మూజాన్ని కనిపెట్టి ఆ రివెంజ్ తీసుకోవాలి. ఇంకా తన సిస్టర్ని మళ్ళీ నార్మల్ హ్యూమన్ కింద కన్వర్ట్ చేయాలి. ఇది మెయిన్ స్టోరీ లైన్. ఈ స్టోరీ లైన్లో భాగంగా తాంజీరో న్యూ క్యారెక్టర్స్ని మీట్ అవుతాడు. ఇంకా కొత్త ఛాలెంజెస్ని ఫేస్ చేస్తాడు. మెయిన్ స్టోరీ లైన్ అయితే అలానే ఉంటుంది. చాలా యానిమేస్ కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాయి. కానీ అటాక్ ఆన్ టైటన్ అలా కాదు. ఫస్ట్ సీజన్లో చూస్తే అబ్నార్మల్ టైటన్సే వాళ్ళకి మెయిన్ థ్రెట్. వాటినే మెయిన్ విలన్స్గా చూపిస్తారు. సీజన్ 2లో మనకి ఇంకాస్త కొత్త స్టోరీ రివీల్ అవుతుంది. మనలో చాలామంది టైటన్ షిఫ్టర్స్ సీక్రెట్గా ఉన్నారు అని తెలుస్తుంది. సీజన్ 3 పార్ట్ 1లో అసలు ఆ ప్యారడైజ్ ఐలాండ్ ఎలా ఫామ్ అయింది, ఫౌండింగ్ టైటన్ అంటే ఏంటి, ప్యారడైజ్ ఐలాండ్ కింగ్కి ఆ ఫౌండింగ్ టైటన్కి సంబంధం ఏంటి, వీటి గురించి రివీల్ అవుతుంది. సీజన్ 3 పార్ట్ 2లో మన హీరోస్కి అస్సలు నిజం తెలుస్తుంది. ప్యారడైజ్ ఐలాండ్ ఒక్కటే కాదు, బయట కూడా చాలా మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళంతా ప్యారడైజ్ ఐలాండ్లో ఉండే ప్రజలని డెవిల్స్ కింద ట్రీట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు బ్రతికుండడం వాళ్ళకి ఇష్టం లేదు అని రివీల్ అవుతుంది. అదే సీజన్ 4 పార్ట్ 1లో అయితే 2 కంట్రీస్ మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. టైటన్స్ పవర్ మన దగ్గర ఉంటే వరల్డ్ని కంట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశం మీద ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. మనం ఎన్ని రోజులు విలన్స్ అనుకొని తిట్టుకునే క్యారెక్టర్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ మనకి తెలుస్తాయి. ఆ తర్వాత వాళ్ళు విలన్స్ కాదు, వాళ్ళకి అసైన్ చేసిన డ్యూటీస్ని వాళ్ళు కంప్లీట్ చేశారు అని మనకి రివీల్ అవుతుంది. ఎప్పుడైనా 2 కంట్రీస్ మధ్య వార్ జరిగితే డిస్ట్రక్షన్ బోత్ సైడ్స్ ఉంటుంది. ఒక వార్ జరిగినప్పుడు ఆ ప్రజలకి పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి సీజన్ 1 సీజన్ 2లో టైటన్స్ వల్ల చాలా మంది చనిపోతారు. ఆ తర్వాత ఎలియన్స్కి తెలుస్తుంది మార్లే అనే ఒక కంట్రీ ఉంది, వాళ్ళు మనుషులని టైటన్స్ కింద కన్వర్ట్ చేసి మన ప్యారడైజ్ ఐలాండ్ మీదకి అటాక్కి సెండ్ చేశారు అని రివీల్ అవుతుంది. సో చూసే వ్యూయర్స్ మార్లే మంచిది కాదు, ఎలియన్సే మంచి వాళ్ళు అనే ఫీల్లో ఉంటారు. సీజన్ 4లో మార్లే ప్రజలు ఎందుకు అలా చేశారు, దాని యొక్క రీజన్ ఏంటి, పాస్ట్లో టైటన్స్ వల్ల మార్లే ప్రజలు ఎంత సఫర్ అయ్యారు, ఇవన్నీ మనకి రివీల్ అవుతాయి. ఇవన్నీ చూశాక ఇన్ని రోజులు మనం విలన్స్ అని అనుకునే క్యారెక్టర్స్ మీద మనకి జాలి వస్తుంది. దీన్నే పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూపించడంలో అటాక్ ఆన్ టైటన్ సక్సెస్ అయ్యింది. ఇంకా స్టోరీ డెవలప్మెంట్లోకి వస్తే సీజన్ 1లో ఉండే అబ్నార్మల్ టైటన్స్ సీజన్ 4కి వచ్చేసరికి మన ప్యారడైజ్ ఐలాండ్లో ఉండే ప్రజలకి, సర్వే కాప్స్కి ఏ మాత్రం థ్రెట్ కాదు. మన స్కౌట్స్ వాళ్ళ స్కిల్స్ ఫుల్గా ఇంక్రీజ్ అవుతాయి. క్యారెక్టర్స్ ఫుల్గా ఎవాల్వ్ అవుతారు. టైటాన్స్ని ఈజీగా కిల్ చేసే వెపన్స్ వాళ్ళు కనిపెడతారు. ఇలా స్టోరీ ఫుల్గా ఎవాల్వ్ అయ్యింది. ఎరిన్ క్యారెక్టర్ అయితే ఫుల్గా డెవలప్ అయ్యింది. సీజన్ 1 ఇంకా సీజన్ 2లో అయితే మన ఎరిన్ టైటన్స్ మీద
కోపంగా ఉంటాడు. ఏ టైంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో తెలీదు. కొన్నిసార్లు ఏడ్చేస్తాడు. ఇలా ఎరిన్ ఉంటాడు. అదే సీజన్ 3 లాస్ట్ 2 ఎపిసోడ్స్లో ఎరిన్కి తన ఫాదర్ యొక్క స్టోరీ తెలుస్తుంది. అప్పుడు ఎరిన్ క్యారెక్టర్లో కొంచెం చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ అలాగే కంటిన్యూ అవుతుంది. సీజన్ 4 పార్ట్ 1లో అయితే ఎరిన్ కంప్లీట్గా చేంజ్ అయిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ని కొట్టేస్తూ ఉంటాడు. ప్రజలని కిల్ చేసిన టైటాన్స్ని కిల్ చేయడం నుంచి తన ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడం కోసం ప్రజలని కిల్ చేసే సిచ్యువేషన్కి వస్తాడు. ఈ క్యారెక్టర్ డెవలప్మెంట్ మనకి 1-2 ఎపిసోడ్స్లో జరిగిపోలేదు. సీజన్ 3 నుంచి సీజన్ 4 పార్ట్ 1 వరకు ఈ క్యారెక్టర్ డెవలప్మెంట్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఇదే ప్రాబ్లం. మెయిన్ క్యారెక్టర్ యొక్క రోల్ ఒకే ఒక్క ఎపిసోడ్లో కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇంతవరకు తను ఫాలో అయిన రూల్స్, తన యొక్క డెసిషన్స్ ఇవన్నీ లాస్ట్ ఎపిసోడ్లో కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి. అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు అలా చేంజ్ అయింది, అలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంది, వీటి గురించి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ సడన్ చేంజ్ ఓవర్ వల్ల గేమ్ ఆఫ్ థ్రోన్స్కి చాలా డిసడ్వాంటేజ్ అయ్యింది. అటాక్ ఆన్ టైటన్లో కూడా ఈ చేంజ్ ఓవర్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఈ చేంజ్ ఓవర్ వెనకతల ఉన్న అసలు రీజన్ మనకి ఇంకా కరెక్ట్గా రివీల్ అవ్వలేదు. పార్ట్ 2లో ఈ రీజన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎరిన్ అనే కాదు, సైడ్ క్యారెక్టర్స్ యొక్క స్టోరీ కూడా మనకి క్లియర్గా చూపించారు. ఇంకా చాలామంది గ్యాబీ క్యారెక్టర్ని హేట్ చేస్తూ ఉంటారు. కానీ ఒక విధంగా చూస్తే సీజన్ 4లో ఉండే గ్యాబీ క్యారెక్టర్ ఇంకా సీజన్ 1లో ఉండే ఎరిన్ క్యారెక్టర్ రెండు ఒకేలాగా ఉంటాయి. వీళ్ళ ఆబ్జెక్టివ్ అయితే ఒకటే, కానీ వీళ్ళు 2 డిఫరెంట్ ప్లేసెస్లో పుట్టారు అంతే. ఇలా చాలా విషయాల గురించి అటాక్ ఆన్ టైటన్లో క్లియర్గా చూపించారు. ఇంకా సీజన్ 4లో యానిమే స్టూడియో చేంజ్ అయ్యింది. చాలా మందికి యానిమేషన్స్ నచ్చలేదు. నాకు కూడా కొన్ని సీన్స్ నచ్చలేదు. బట్ మ్యాపా స్టూడియోకి చాలా తక్కువ టైం ఇచ్చారు యానిమేషన్ కంప్లీట్ చేయమని. సో దానివల్ల కొన్ని సీన్స్లో గ్రాఫిక్స్ యూస్ చేశారు. సో దానివల్ల కొన్ని సీన్స్ బాగా లేదు. సీజన్ 4 పార్ట్ 2 కూడా మ్యాపానే చేస్తుంది. ఈసారి వాళ్ళకి కావాల్సినంత టైం దొరికింది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎవరైనా కొత్త వాళ్ళు యానిమేస్ చూద్దాం అనుకుంటే నేనైతే ఫస్ట్ డెత్ నోట్ సజెస్ట్ చేస్తాను. ఆ తర్వాత అటాక్ ఆన్ టైటన్ సజెస్ట్ చేస్తాను. యానిమేస్ చూడని చాలామంది ఫస్ట్ టైం అటాక్ ఆన్ టైటన్ చూసినప్పుడు వాళ్ళు కూడా అలాంటి రెస్పాన్సే ఇస్తారు. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ యానిమేస్ చూసిన వాళ్ళు కూడా అటాక్ ఆన్ టైటన్ గురించి సేమ్ అలాగే చెప్తారు. అటాక్ ఆన్ టైటన్ స్టోరీ వరకు చాలా క్లియర్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. క్లైమాక్స్ సీజన్ జనవరిలో రిలీజ్ అవుతుంది. మ్యాంగా అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో ఒక విధంగా క్లైమాక్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉంది, కానీ నేను ఆ క్లైమాక్స్ చదవలేదు. సో నేనైతే యానిమే కోసం వెయిట్ చేస్తున్నా. కొన్నిసార్లు కొన్ని టీవీ షోస్ కోసం, కొన్ని మూవీస్ కోసం డిఫరెంట్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ అంతా కలిసి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. అటాక్ ఆన్ టైటన్ కూడా సేమ్ అలాగే ఉంది. చాలామంది ఈ యానిమే కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైట్స్ ఎలా ఉంటాయి, ఎండింగ్ ఎలా ఉండబోతుంది, కన్క్లూషన్ ఎలా ఇస్తారు, వీటి కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంతవరకు రిలీజ్ అయిన యానిమేస్లో నాకు తెలిసి అటాక్ ఆన్ టైటన్ గ్యారంటీగా టాప్ 5లో ఉంటుంది. సీజన్ 4 పార్ట్ 2 రిలీజ్ స్టార్ట్ అయ్యాక ప్రతి ఎపిసోడ్ ఫుల్ ట్రెండింగ్ అవబోతుంది. ఇంకా ఇదేదో రెగ్యులర్గా వీక్లీ వన్స్ రిలీజ్ అయ్యే యానిమే కాదు. హిస్టరీలో కొన్ని ఇయర్స్ వరకు నిలిచిపోబోయే యానిమే కాబోతుంది.